ఐపీఎల్ 2025 సన్ రైజర్స్ టీమ్ వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ గురించి వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం 150 అండ్ 160 స్కోర్ మాత్రమే చేసేవారు. కానీ లాస్ట్ సీజన్ నుంచి 250+ స్కోర్ చేసి ఎస్ఆర్హెచ్ టీం తక్కువ కాదు, మా టీం కూడా ఆల్ టీమ్స్ లాగా అన్నట్లు పర్ఫామ్ చేశారు. ఐపీఎల్ 2024 సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్ దాకా వెళ్ళి ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. అయితే ఇంక ఈసారి కప్ కొట్టాలని భారీగా టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఎస్ఆర్హెచ్ టీం ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆ జట్టు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇంకా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అండ్ స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్తో అపోనెంట్ టీమ్స్ని ఉక్కిరి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎస్ఆర్హెచ్ టీంలో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ వంటి డేంజరస్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఇంకా వీళ్ళకి తోడుగా బౌలింగ్ డిపార్ట్మెంట్లో మొహమ్మద్ షమి, హర్షల్ పటేల్, రాహుల్ చహర్, అడమ్ జంపా, జయదేవ్ ఉనాడ్కట్ వంటి బౌలింగ్ లైనప్తో ఈసారి ఐపీఎల్లో కీ పర్ఫార్మెన్స్ చేయడానికి చూస్తున్నారు. అభినవ్ మనోహర్ లాస్ట్ సీజన్లో జీటీ తరపున ఫినిషర్గా పేరు సంపాదించుకున్న ఈ సీజన్లో అదే ఫినిషర్ రోల్తో ఈసారి ఎస్ఆర్హెచ్ తరపున ఆడబోతున్నాడు. ఎస్పెషల్లీ మెగా ఆక్షన్లో బై చేసిన బ్రెడెన్ కాస్ తన స్టాట్స్ని చూసి ఈ సీజన్లో మంచి ఆల్రౌండర్ దొరికాడనే టైంలో అన్ఫార్చునేట్గా ఇంజరీ కావడంతో ఐపీఎల్ నుంచి రోల్డ్ అవుట్ అయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీం బ్రెడెన్ కాస్ ప్లేస్లో రీప్లేస్మెంట్గా వియాన్ ముల్డర్ని తీసుకున్నారు. ఇంకా ఈ ప్లేయర్ కూడా తన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో ఈ సీజన్లో వచ్చిన ఛాన్స్ని మంచిగా యూజ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఇంక ఇప్పటిదాకా మన వీడియోలో ఎస్ఆర్హెచ్ టీం ప్లేయర్స్ ఎవరు, ఇంకా ప్లేయింగ్ లెవెన్లో ఉన్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఐపీఎల్ 2025లో గెలిపే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్న ఎస్ఆర్హెచ్ టీం అసలు బలం ఏంటి, బలహీనత ఏంటి, ఇంకా వాళ్ళ టీం విన్నింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఆర్హెచ్ టీం స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ లాస్ట్ ఇయర్లో ఎలాంటి విధ్వంసకరమైన బ్యాటింగ్ చేస్తారో మనం ఆల్రెడీ చూసాము. ఇంకా వాళ్ళతో పాటు బ్యాటింగ్ లేనప్పుడు ఇషాన్ కిషన్ని కూడా తీసుకొని మరింత బలంగా చేసుకున్నారు. నెక్స్ట్ హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరు యాంకరింగ్ ఇన్నింగ్స్తో బ్యాటింగ్ చేయడంలో ఎస్ఆర్హెచ్ టీంకి యూజ్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ టీం స్ట్రాంగ్ పేస్ బౌలింగ్ లైనప్: మొహమ్మద్ షమి, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్తో పాటు ఆ టీం బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా మరింత స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మొహమ్మద్ షమి పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్లో సీమన్ స్వింగ్తో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్యాట్ కమిన్స్ కూడా పవర్ ప్లే అండ్ మిడిల్ ఓవర్స్లో టీంకి ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్లో వికెట్స్ అందిస్తూ ఉంటాడు. హర్షల్ పటేల్ డెత్ ఓవర్స్లో సీమన్ కటర్స్ వేసి ఎక్కువ రన్స్ లీక్ చేయకుండా వికెట్స్ తీస్తూ ఉంటాడు. ప్యాట్ కమిన్స్ రీసెంట్గా ఇంజరీ వల్ల ఐపీఎల్కి అవైలబుల్గా ఉండడని అన్నారు. కానీ ప్యాట్ కమిన్స్ మాత్రం తొందరగా రికవర్ కావడంతో కెప్టెన్సీకి ఎత్తుకు పై ఎత్తు వేయాలని ఐపీఎల్ 2025 సీజన్లో చూస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ టీం వీక్నెస్: అడమ్ జంపా, రాహుల్ చహర్ స్పిన్నర్స్ ఉన్నప్పటికీ కానీ వారిద్దరికి సరైన బ్యాకప్ ప్లేయర్స్ లేకపోవడంతో మిడిల్ ఓవర్స్లో ఆడే హెన్రిచ్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్ వంటి ప్లేయర్స్పై చాలా ప్రెజర్ పడే ఛాన్స్ ఉంది. ఐపీఎల్ 2024 సీజన్లో కంపేర్ చేస్తే ఈ సీజన్లో బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ సీజన్లో 287 రన్స్ చేసి ఆల్ టైమ్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశారు. ఈ సీజన్లో కూడా 300 రన్స్ స్కోర్ చేయాలని ఇషాన్ కిషన్ని టీంలోకి తీసుకున్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో లాస్ట్ సీజన్లో స్పిన్నర్స్ అనుకున్నంత స్థాయిలో రాణించలేదు. కానీ ఈసారి ఐపీఎల్ 2025లో స్పేస్ బౌలింగ్ని మరింత స్ట్రాంగ్గా చేసుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఐపీఎల్ 2025 ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ మ్యాచ్కి ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు: ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, 1 డౌన్లో వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్గా ఇషాన్ కిషన్, నంబర్ 4లో నితీష్ కుమార్ రెడ్డి, నంబర్ 5లో హెన్రిచ్ క్లాసన్, నంబర్ 6లో అభినవ్ మనోహర్, నంబర్ 7లో ప్యాట్ కమిన్స్, నంబర్ 8లో హర్షల్ పటేల్, నంబర్ 9లో మొహమ్మద్ షమి, నంబర్ 10లో అడమ్ జంపా, నంబర్ 11లో జయదేవ్ ఉనాడ్కట్. ఇంకా ఈ టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చహర్. ఐపీఎల్ 2025 సీజన్లో ఎస్ఆర్హెచ్ టీం గెలిచే ఛాన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఎస్ఆర్హెచ్ టీం ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ 90% వరకు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ టీం ఫైనల్కి వెళ్ళే ఛాన్సెస్ 60% వరకు ఉన్నాయి. అయితే ఎస్ఆర్హెచ్ టీం టైటిల్ విన్ అయ్యే ఛాన్సెస్ 50% వరకు ఉంది. ఓవరాల్గా ఎస్ఆర్హెచ్ టీం 2025 సీజన్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అటు బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో కూడా వెల్ బ్యాలెన్స్డ్తో ఎస్ఆర్హెచ్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు ఈ ఛాన్సెస్ ఉన్నాయేమో. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఈసారి ఐపీఎల్ 2025లో కప్ కొడుతుందో లేదో ప్లేస్ చేసి కామెంట్ చేయడము. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసుకోవడము. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.